నమస్తే గైస్. మనము ఈరోజు అయితే ఒడిశా స్టేట్లో ఉన్నాం. సో ఇక్కడ గోపాల్పూర్ విలేజ్లోని గోపాల్పూర్ సీ బీచ్కి అయితే వచ్చేసాం మనము. సో ఈ గోపాల్పూర్ విలేజ్ బరంపూర్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. బరంపూర్లో రైల్వే స్టేషన్ ఉంటుంది. సో సికింద్రాబాద్ నుంచి బరంపూర్కి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటినాక ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది బరంపూర్ స్టేషన్. ఒరిస్సా టూరిజంలో ఈ బీచ్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్. సో చాలామంది విజిటర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. సాటర్డే సండే చాలా రష్గా ఉంటుందంట ఇక్కడ. సో ఇప్పుడే మనము గోపాల్పూర్ విలేజ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో బీచ్కి అయితే వెళ్ళిపోదాం. యా సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి పార్కింగ్ టికెట్ తీసుకుంటారు. కార్స్కి అయితే 40 రూపీస్ అండ్ బైక్స్కి అయితే 20 రూపీస్. సో మేమైతే తీసుకోలేదు, ఎందుకంటే మాకు ఇక్కడ లోకల్లో తెలిసిన వాళ్ళు ఉండే. సో వచ్చేసినాం బీచ్లోకి అయితే. సో ఎక్కడ చూసినా ఈ గోమాత మన ఆవులు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ అన్ని స్టాల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎక్కువగా బీచ్ ఫెస్టివల్ టైంలో చాలా బాగా అవుతుందంట. మేము డిసెంబర్ టైంలో వచ్చాము. సో ఈ బీచ్ ఫెస్టివల్ డిసెంబర్ 25th నుంచి జనవరి 2nd వరకు అయితే అంటే ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ కొంచెం డిలే అయిపోయింది. జాన్ ఆర్ ఫెబ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సో ఇక్కడ వాటర్ రైడ్స్ కూడా ఈ మధ్య పెట్టారంట, ఇంతకుముందు ఏం లేకుండా. సో అక్కడ కనిపిస్తుంది కదా, దాంట్లో మావాడు ఎక్కాడు. సో ఇగో ఇది అవన్నీ గేమ్స్ పెట్టారు పిల్లల కోసం చాలా. సో ఇక్కడ బీచ్ తర్వాత రోడ్లో చాలా నీట్గా ఉన్నాయి స్ట్రీట్స్ అయితే. అండ్ ఇది వచ్చేసి పార్క్. సో ఇక్కడ బీచ్ పక్కనే ఒక పార్క్ పెట్టారు. పిల్లలకి రేట్స్ మాత్రం చాలా ఉన్నాయి, రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ చాలా పెట్టారు దీంట్లో. సో ఎర్లీ మార్నింగ్ లేచి బీచ్కి అయితే వెళ్ళిపోయినా. సో అక్కడ సన్ రైజ్ మాత్రం సూపర్ ఉంది. అండ్ మేము ఉండే హోటల్కి పక్కనే ఒక టెంపుల్ ఉంది. సో అది వేణుగోపాల స్వామి టెంపుల్. సో మా వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పాను కదా గోపాల్పూర్లో, వాళ్ళని అడిగాను ఏంటి టెంపుల్ ప్రత్యేకత అని. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఈ టెంపుల్ నిర్మించి దాదాపు 130 సంవత్సరాలు అవుతుందంట. అండ్ ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్. సో అప్పుడు 2005 డిసెంబర్ 26th రోజున సునామీ వచ్చింది కదా. సో ఇక్కడ సునామీ వచ్చినప్పుడు చుట్టూ ఉన్న విలేజెస్ అన్ని మునిగిపోయినా కూడా ఈ గోపాల్పూర్ విలేజ్ మాత్రం ఏం కాలేదు, ఎందుకంటే ఇక్కడున్న స్వామివారు ఈ ఊరిని కాపాడుతున్నారని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. సో సునామీ వచ్చినప్పుడు అంట ఈ టెంపుల్ పైన ఉన్న సుదర్శన చక్రం మిస్ అయిందంట. సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ చక్రం అనేది మళ్ళీ అక్కడ ప్లేస్ చేశారు. సో టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది టెంపుల్. సో సునామీ టైంలో ఇక్కడ ఈ విలేజ్ దగ్గర ఈ వాటర్ అనేవి ముందుకు రాలేదంట. సో
సో దాదాపు ఒక 15-16 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళిపోయినా అంట మొత్తం. సో అది మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ అక్కడే అయిపోయాయి. విలేజ్ మాత్రం ఏం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. సో బీచ్ కూడా చాలా బాగుంది. మా జష్ కూడా చాలా ఆడుకున్నాడు బీచ్ వాటర్లో. సో ఈవినింగ్ పక్కన ఒక నది ఉంది, సో రివర్ ఉంది. సో అక్కడ బోట్లో వెళ్ళాం. సో ఆ నదిలో ఫిషింగ్ చేస్తున్నారు కొంతమంది. సో ఇక్కడ ఈ విలేజ్లో ఉండే చాలామంది ఫిషింగ్కి వెళ్తారు. దాదాపు ఒక 150 కిలోమీటర్ల లోపలికి వెళ్తారంట ఫిషింగ్కి. సో అక్కడికి వెళ్ళి ఒక 2 days లోపలే ఉంటారంట. అక్కడ ఏముండే, లైట్స్ ఉండే, ఏముండే, చాలా గ్రేట్ వాళ్ళు. సో ఈ ప్లేస్ వచ్చేసి కొంచెం బీచ్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ మొత్తం ఇసుక గుట్టల్లా ఉన్నాయి మొత్తం. అవి ఎందుకలా ఉన్నాయంటే బోట్స్ వెళ్ళడానికి దారి చేశారంట. అది అక్కడ మన సముద్రం నుంచి నదిలోకి వెళ్ళడానికి బోట్స్కి వే చేశారు. సో ఆ వేని మొత్తం క్లియర్ చేసి సైడ్కి ఇట్లా గుట్టలాగా పెట్టారు. సో ఇక్కడ వే చేసి అదంతా మట్టి తీసి పక్కేశారు. సో ఇక్కడ నుంచి ఆ సముద్రం నుంచి బోట్స్ ఇలా బయటకు వచ్చి అక్కడ పార్కింగ్ లా ఉంది మొత్తం బోట్స్కి. ఈ హోల్స్ లో అవి ఉంటాయంట, అవి మన క్రాబ్స్. సో వాటికి చిన్న క్రాబ్స్ చిన్న హోల్స్ ఉంటాయంట. ఆ సైజ్ ఎంత ఉంటే అంత పెద్దగా ఉంటాయంట హోల్స్. సో తీయడానికి ట్రై చేశారు మా వాళ్ళు, కానీ అవి దొరకలేదు. చాలా మంది ట్రై చేశాము, చాలా లోపలికి అయితే చూసాము, బట్ దొరకలేదు. దొరికితే చూపిద్దాం అనుకున్నా. నైట్ ఇక్కడే బీచ్లో సిట్టింగ్ వేసాం, మస్తు ఉండే, మొత్తం వెదర్ మాత్రం బాగుండే. సో అట్లా ఎంజాయ్ చేసినాం.